గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గురువారం. ఈరోజు మనకు ఈ సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అంటే దానికి రిలేటెడ్ ఏం కాదు, కాబట్టి దాని ప్రభావం అనేది మనకు నిఫ్టీ మీద ఏ విధంగా ఉందనేది చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ఓపెనింగ్ అనేది మనకు ఈ 26,052లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 26,132లో జరిగింది. ఇది మనకు హైలో ఏర్పడింది. నిన్న ఆల్రెడీ మార్కెట్ పెరిగిన కూడా మళ్ళీ ఈరోజు ఇంకా హైలో ఏర్పడింది. దీనివల్ల ఏ విధంగా ఉందో చూద్దాం. మనం యాడ్ చేసుకున్న ఈ పిఈసీలు ఈ 26,400 మరియు ఈ 25,800 సిఈ, ఈ 26,400 పిఈ ఒకసారి మనం గమనిద్దాం. ఇది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు నిన్న మార్కెట్ అనేది పడిపోయింది. నిన్న పిఈ అనేది చాలా పడిపోయింది. ఆ తర్వాత ఈరోజు మనం దీని మీద మనకు మళ్ళీ మూమెంట్ ఉండాలంటే దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏమైంది, ఇది మనకు కిందికి రావడం జరిగింది. కింద ఏర్పడ్డ 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ని తీసుకున్నా కూడా ఇది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ను ప్లస్ ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ బ్రేక్ అయిపోయిందో అక్కడ నుండి మార్కెట్ అంతా మొత్తం కిందికి రావడం జరిగింది. దీనివల్ల మనం యాడ్ చేసుకున్న పీఈలు ఏ విధంగా పడ్డే చూద్దాం. తర్వాత సి కూడా గమనిద్దాం. ఈరోజు మార్కెట్ ఏం చేసింది, ఈరోజు మనకు హైలో ఏర్పడింది. ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడిన మాత్రం ఇది మనకు కిందికి వస్తానం కాదు, ఇది మళ్ళీ మనకు ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకేనా, ఇది ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ కూడా ఒకసారి చూద్దాం. దీంట్లో యాడ్ చేద్దాం. ఈ రోజు నుంచి ఇది చూసినట్లయితే మనకు ఈరోజు ఓపెనింగ్ ఇది 26,131 ఓపెన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ రావడం జరిగింది, ఇది 26,063 దాకా రావడం జరిగింది. కింద ఉన్న ఈ 15 గ్రీన్ క్యాండిల్ 15 క్యాండిల్ దగ్గరికి రాకుండా దీని మీద నుంచి ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ 26,064 నుంచి ఏకంగా ఇది 24,246 దాకా వెళ్ళడం జరిగింది. దీనివల్ల మనం యాడ్ చేసుకున్న సీలు అనేది ఏ విధంగా పెరిగినాయో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ 26,300 సి ఒకటి మనం గమనిద్దాం. ఓకేనా, ఇది చూసినట్లయితే మనకు మార్కెట్ హైలో ఏర్పడింది. కాకపోతే మనకు కిందికి వచ్చింది. ఇదంతా మనకు మామూలుగా ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చిందో ఇది మన కిందికి వస్తాను. కాకపోతే మనం మెయిన్గా నిఫ్టీ చార్ట్ను మనం యాడ్ చేసుకున్న సీని మనం గమనించినట్లయితే ఇది కింది రావడం వల్ల ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 54 రూపాయల నుండి ఇది మనకు 47 రూపాయలకు వచ్చింది. 47 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది 60 రూపాయలకు వెళ్ళింది. ఇక్కడ మనకు చిన్నగా మనకు ఒక వి షేప్ అనేది ఏర్పడింది. ఇక్కడ మనకు ఈ విధంగా వి షేప్ ఏర్పడి మళ్ళీ ఇది 56 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 108 రూపాయల దాకా వెళ్ళింది. దీంట్లో మనం ముఖ్యంగా మనం నిఫ్టీలో మనం చెప్పడం మర్చిపోయాం. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే 915 క్యాండిల్ సపోర్ట్ తీసుకుందో ఈ విధంగా మూమెంట్ ఉంటుందని మనం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది మర్చిపోయాం ఇంతకుముందు, అందుకే చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 915 క్యాండిల్ ప్లస్ దీని బాడీ నుండి ఇక్కడ ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ కింది నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంట్ని తీసుకొని బాడీని సపోర్ట్ తీసుకుందో అది మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అర్థమైందో, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక 915 క్యాండిల్ దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిందో మళ్ళీ ఇక్కడ నుండి కూడా మనకు ఈ బాడీ నుంచి ఓకేనా బాడీ నుండి మళ్ళీ సపోర్ట్ ఇక్కడ యూ షేప్ ఏర్పడి మళ్ళీ బాడీ నుండి ఇది మళ్ళీ ఏకంగా ఇది కరెక్ట్ వెళ్ళడం జరిగింది. ఓకే, దీని తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే ఈ 25,250 ఒకసారి మనం సీక్వెన్స్లో పెడదాం. ఓకే, ఇది మనం ఒకసారి మనం ఈ 250 సి కూడా చూద్దాం ఒకసారి. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 70 రూపాయలు, కానీ ఈ మార్కెట్ 86 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది, ఇది మనకు 60 రూపాయల దాకా రావడం జరిగింది. 60 రూపాయల నుండి ఇది 86 రూపాయలకు మళ్ళీ డౌన్. ఇక్కడ మనకు యూ షేప్ ఏర్పడింది కదా, ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇది 73 రూపాయల నుండి ఏకంగా ఇది 135 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా మనం చూసినట్లయితే
ఇది మనం 300 350 ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 42 రూపాయలు. ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది 53 రూపాయల దాకా వెళ్ళింది. 53 రూపాయల నుండి మళ్ళీ ఇది కింది రావడం జరిగింది 35 రూపాయలకు. మళ్ళీ 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 51 రూపాయకి మళ్ళీ ఇక్కడ మనకు ఒక యూ షేప్ ఏర్పడింది. అర్థమైందా? మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఇది 42 రూపాయల నుండి ఏకంగా ఇది 85 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా? చివరిగా చూసినట్లయితే 400 ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 33 రూపాయలు 41 రూపాయి. తర్వాత మళ్ళీ ఇది 26 రూపాయలు 26 రూపాయల నుండి ఇది ఏకంగా 38 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ 31 రూపాయల నుండి మళ్ళీ ఇది 40 రూపాయలకు మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 66 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. 51 క్లోజ్ అయిపోయింది. ఓకే, దీన్ని బట్టి మనం మళ్ళీ యాడ్ చేసుకున్న పీఈలు కూడా చూద్దాం. పీఈలు మనం ఈ 25,800 పీ అని ఒకసారి గమనిద్దాం. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 55 రూపాయలు ఇక్కడ ఏర్పడింది. ఈ విధంగా మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది అంతే. కానీ మనకు ఈరోజు దీని మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే మనకు సెన్సెక్స్ కూడా పెరిగేది, అది కూడా చూపిస్తా. ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. డౌన్ అయ్యి మూమెంటం లేదు 15 రూపాయల దాకా రావడం జరిగింది. ఓకే, తర్వాత ఈ 900 పిఈ ఇది నిన్న క్లోజింగ్ ఇది 75 రూపాయలు. మళ్ళీ ఇది 46 రూపాయల నుండి మళ్ళీ ఇది 71 రూపాయల దాకా రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ అయింది ఇక్కడ రాక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 915 కాడి నుంచి సపోర్ట్ తీసుకుంది. 53 రూపాయల నుండి మళ్ళీ ఇది 71 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదే మళ్ళీ చూసుకున్నట్లయితే 600 ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 109 రూపాయలు డౌను 72 రూపాయలు. తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఇక్కడ నుండి 80 రూపాయల నుండి మళ్ళీ ఇది 104 రూపాయలకు 105 రూపాయలకు వచ్చింది. ఆ తర్వాత దీంట్లో చిన్న మూమెంటం ఉంది అంత యూ షేపు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో డైరెక్ట్ డౌన్ అయిపోయింది. మనకు ఇది బ్రేక్ కావద్దు, ఇది దీనికన్నా హైకి వెళ్ళాలి కానీ వెళ్ళాలి. ఇక్కడి నుంచి మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది. ఇది డౌన్ అయిపోయింది, ఇది డైరెక్ట్ కిందికి రావడం జరిగింది మొత్తం. ఓకే, చివరిగా చూసుకున్నట్టు 26,100 ఇది నిన్నటి క్లోజింగ్ ఇది మళ్ళీ ఇది 107 రూపాయల నుండి ఇది మళ్ళీ 137 మళ్ళీ దీని బాడీ మీద నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 119 రూపాయల నుండి మళ్ళీ ఇది 151. ఆ తర్వాత మళ్ళీ ఇది 94 రూపాయల నుండి 105కు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కానీ దీనికి సమానంగా తీసుకోలేదు, కింద తీసుకుంది. 93 రూపాయల నుండి మళ్ళీ ఇది 104 రూపాయల నుండి మళ్ళీ డౌన్ అయిపోయింది కిందికి. ఓకే, దీనివల్ల మనకు మెయిన్ ఏంటంటే నేను ఆల్రెడీ సెన్సెక్స్ అనేది సి అనేది నిన్న పెరగడం జరిగింది. పెరిగిన తర్వాత ఎప్పుడైతే మనకు సెన్సెక్స్ అనేది పైన నిఫ్టీ అనేది పైన ఏర్పడి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ ఇది 171 రూపాయల నుండి 173 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 583 దాకా వెళ్ళడం జరిగింది. అదే మనం పీని చూసినట్లయితే ఈ 85,600 పీఈ ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 500 నుండి ఇది మనకు 0 అయిపోయింది. అంటే వాస్తవానికి ఏంటంటే మనకు నిన్న ఆల్రెడీ పడ్డది, దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ నిన్న పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇది చూసినట్లయితే నిన్న పడ్డది ఆల్రెడీ మార్కెట్ అనేది. ఇక్కడ చూడు, ఇది మనం అనుకుంటాం ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుందాం అనుకుంటాం, ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకుంటే ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనుకుంటాం. కాకపోతే మనకు నిన్న కిందనే ఏర్పడ్డది, మళ్ళీ హైలో ఏర్పడ్డది. ఎప్పుడైతే మనం మార్కెట్ అనేది పీని పడగొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా హైలో ఏర్పడాలి. ఆ తర్వాత ఇది మన బ్రేక్ కాకూడదు. ఇది బ్రేక్ అయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఇది మనకు మెయిన్ పీ ఇక్కడికి వచ్చింది కానీ మనం ఆడేసుకున్న పీలు మాత్రం ఇంతవరకు రావడం జరిగింది, డౌన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.